అన్నంత పని చేసింది అఘోరి. శ్రీవర్షినికి తాళి కట్టి పెళ్లి చేసుకుంది. ఓ ఆలయంలో అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి మంత్రాలు చదువుతుండగా అందరి ముందు తాళి కట్టింది. అక్కడ ఉన్న వాళ్ళు అక్షంతలు వేసి వారిని దీవించారు. ओम नमस्ते रुद्रमण्यवतौतैखवे नमः बाहुव्यामुदवे नमः जाति रुद्रदिवा तनोरघोरा पापराशिनी तयान तन्वादन्दमय गिरिदन्तावचाकृति फूल डालो पल्ली में माला चढ़ाएंगे जब उड़ाएंगे ना उनको ये मंगलसूत्र हल्दी वाला అన్నంత పని చేసింది అఘోరి. శ్రీవర్షినికి తాళి కట్టి పెళ్లి చేసుకుంది. ఓ ఆలయంలో అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు పెళ్లి మంత్రాలు చదువుతుండగా అందరి ముందు తాళి కట్టింది. అక్కడ ఉన్న వాళ్ళు అక్షంతలు వేసి వారిని దీవించారు. ओम नमः संभवाय च मयो भवाय च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च ओम वायाय स्वाहा प्रजवाय स्वाहा बीजाय स्वाहा कृतवे स्वाहा वचवे स्वाहा वर्ते स्वाहा मदाय स्वाहा मुदाय स्वाहा शिन्वे स्वाहा निवे स्वाहा आदित्याय स्वाहा विष्णुवे स्वाहा आयुर्जे कल्पताम् नहीं आ रहा दोनों आटे लगा रहे हैं उसमें थ्रेड है वो अच्छी बात है। ఇంకా అన్నంత పని చేసింది అఘోరి. శ్రీవర్షినికి తాళి కట్టి పెళ్లి చేసుకుంది. ఓ ఆలయంలో అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి మంత్రాలు చదువుతుండగా అందరి ముందు తాళి కట్టింది. అక్కడ ఉన్న వాళ్ళు అక్షంతలు వేసి వారిని దీవించారు. నమో నమో అవాభ్య అవనిదిభ్యో విషవ్ నమో నమో ఓం గణభ్య గణపతి విషవో నమో నమో వాసేభ్యో వాతపతి విషవో నమో నమో अब एक दीपक को बीच में रख देते हैं फिर फिरवा देते हैं। అన్నంత పని చేసింది అఘోరి. శ్రీవర్షినికి తాళి కట్టి పెళ్లి చేసుకుంది. ఓ ఆలయంలో అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి మంత్రాలు చదువుతుండగా అందరి ముందు తాళి కట్టింది. అక్కడ ఉన్నవారు అక్షంతలు వేసి వారిని ఆశీర్వదించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అన్న విధంగానే మాటపై నిలబడుతూ శ్రీవర్షిని ఇష్టంగా ఇంట్లో నుంచి బయటికి రావడము, అఘోరి దానికి సపోర్ట్ చేయడము, ముందుగా తాను శ్రీవర్షిని వద్ద నుంచి గుజరాత్ బార్డర్ లో తీసుకెళ్తున్నప్పటికీ అఘోరి ఎలాంటి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకపోవడము, మళ్ళీ కుటుంబ సభ్యులు శ్రీవర్షిని బలవంతంగా ఆంధ్రప్రదేశ్ మంగళగిరికి తీసుకెళ్లడము, మంగళగిరిలో 2 రోజుల పాటు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి శ్రీవర్షిని సడన్ గా ఇంట్లో నుంచి తనకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదంటూ కూడా బయలుదేరి హైదరాబాద్ లో తేలి హైదరాబాద్ నుంచి మళ్ళీ మాయమై యూపీలో ఉన్నటువంటి అఘోరి చెంతకు చేరింది. అఘోరి చెంతకు చేరి ఇమ్మీడియట్ గా నేను ఇక్కడే ఉండదలుచుకున్నాను, నేను అఘోరితోటే వివాహం ఆడదలుచుకున్నాను, నేను అఘోరితో కలిసే జీవితం గడపాల్సున్నాను అంటూ మాత్రం ఈ విషయాన్ని తను అఫీషియల్ గా తెలియజేసింది. ఇద్దరు ఒకే స్టాండ్ పై ఉన్నారు. వారు అన్న విధంగానే ఇద్దరు వివాహం ఆడుతున్నటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మధ్యప్రదేశ్ కి చెందినటువంటి ఒక ఆలయంలో లేడీ అఘోరి నాగసాధు, ఆంధ్రప్రదేశ్ మంగళగిరికి చెందినటువంటి శ్రీవర్షిని ఇద్దరు కూడా ఒక ఆలయంలో ఇరుగు పొరుగుకు చెందినటువంటి వారి సమక్షంలో, దేవుడి సమక్షంలో ఇద్దరు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా వేషవధారణ దుస్తులు ధరించుకొని అందరూ సమక్షంలో తెలుగు హిందూ సాంప్రదాయబద్ధంగా ఏ రకంగా వివాహం జరుగుతుందో అదే వివాహం వీళ్ళు చేసుకున్న విధంగా ప్రస్తుతం స్క్రీన్ పైన ఆ వీడియోలు కనబడతా ఉన్నాయి. అఘోరి చేతిలో పసుపు తాడు, పసుపు కొమ్ము కట్టుకొని ఏదైతే పెళ్లి పందిల్లో ఒక అమ్మాయికి తాళి కడతారో అదే విధంగా అఘోరి లేడీ నాగసాధు శ్రీవర్షిని పెళ్లాడినటువంటి వీడియో ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉంది. అఘోరి లేడీ నాగసాధు మాత్రం మగవాడి అవతారంలో, శ్రీవర్షిని మాత్రం పెళ్లి కూతురు అవతారంలో ఏదైతే అమ్మాయిని పెళ్లి మండపానికి తీసుకొచ్చేటప్పుడు అలంకరించి
తన ఒంటి పైన ఒక శాల్వాలాగా వేసి తన ఏదైతే పెళ్లిలో పెట్టేటువంటి బొట్ల విధంగానే అన్ని సేమ్ పెళ్లి కూతురు లాగా శ్రీవర్షిని రెడీ చేశారు. పెళ్లి కొడుకు లాగా శ్రీనివాస్ ఏదైతే అఘోరీగా మారి ఇప్పుడు అమ్మాయిలని ట్రాప్ చేసి శ్రీవర్షిని పెళ్లి చేసుకుంటానంటూ కూడా ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు అమ్మాయి కిడ్నాప్ కి కారణమయ్యి అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లినటువంటి అఘోరీ శ్రీనివాస్ అన్న విధంగానే వీరు అనుకున్న విధంగానే ఇద్దరు ఇష్టపడి వివాహం ఆడినటువంటి వీడియో ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. వీళ్ళు ఉదయాన్నే ఈ లేడీ నాగసాధు అఘోరి విషయంలో ఒక అమ్మాయి రాధిక బయటికి వచ్చి నన్ను కూడా వివాహం ఆడాడు, మోసగించాడు, కేవలం అమ్మాయిలని ట్రాప్ చేయడం కోసమే ఈ అంత నాటకం ఆడుతా ఉన్నాడంటూ మాత్రం ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంశం ఈ రోజు వెలుగులోకి వచ్చింది. అది ఏవి కూడా పట్టించుకోకుండా శ్రీవర్షిని ఖచ్చితంగా నేను లేడీ నాగసాధుని మాత్రమే పెళ్లి చేసుకుంటాను, లేడీ నాగసాధుతో మాత్రమే ఉంటాను, లేడీ నాగసాధుతో మాత్రమే నేను జీవితం కొనసాగిస్తాను, నా భవిష్యత్ అంతా కూడా ఇంకా లేడీ నాగసాధుతోటే అంటూ తను ఏదైతే ఒక కట్టుబడి నమ్మకంగా ఉంటూ ఈ విషయాన్ని తెలియజేసిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దాని ప్రకారంగానే లేడీ నాగసాధు శివబ్రహ్మ ఈ రోజు శ్రీవర్షిని పెళ్లి చేసుకుంటున్నటువంటి వీడియో ఇంతకు ముందే మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉంది. తన మెడలో తాళి కడుతున్నటువంటి దృశ్యాలు, చేతికి 7 అడుగులు వేసే విధంగా తను ఒకరి చేయి ఒకరు పట్టుకొని చుట్టూ తిరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. సేమ్ లేడీ నాగసాధు పెళ్లి కొడుకు అవతారంలో, శ్రీవర్షిని పెళ్లి కూతురు అవతారంలో ఇద్దరు కూడా వివాహం ఆడినటువంటి వీడియో ఇంతకు ముందే మీడియాకు ఈ వీడియోలు చిక్కాయి. ఇది మధ్యప్రదేశ్ లోని ఒక ఆలయంలో అఫీషియల్ గా పెద్దల సమక్షంలో, అక్కడ ఉన్నటువంటి ఆలయ పండితుల సమక్షంలో, ఇరుగు పొరుగు అటు ఉన్నటువంటి వారి అందరి సమక్షంలో అఘోరి నాగసాధు శ్రీవర్షిని మెడలో తాళి కడుతున్నటువంటి దృశ్యాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వీటన్నిటిపైన ఈ కాంట్రవర్షియల్ నడుస్తున్నా కొద్దీ ఈ ఏవి కూడా వీళ్ళు పట్టించుకోకుండా కంటిన్యూగా వాళ్ళు అనుకున్న విధంగానే వాళ్ళు చేసినటువంటి ప్లానింగ్ ప్రకారంగానే శ్రీవర్షిని కూడా నాకు అఘోరి లేడీ నాగసాధుతో వివాహం ఆడాలనుంది, అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా ఉన్నాను, దీంట్లో ఎలాంటి బలవంతం లేదు, నేను సొంతంగానే పెళ్లి చేసుకుంటున్నాను, నన్ను ఎవరు కూడా ఇబ్బంది పెట్టకండి కుటుంబ సభ్యులు అంటూ కూడా ఆ విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూనే ఈ రోజు వీళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉంది. అఘోరి నాగసాధు బెల్లంపల్లికి చెందినటువంటి శ్రీనివాస్ గా ఉండి అఘోరిగా మారి అఘోరి అవతారం ఎత్తి ఏదైతే ఇన్ని రోజుల పాటు హల్చల్ క్రియేట్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసి 2 రాష్ట్రాల్లో భయప్రాందోళనకు గురి చేసి ఇంత హడావిడి చేసినటువంటి లేడీ నాగసాధు ఎట్టకేలకు శ్రీవర్షిని పెళ్లి చేసుకుంటున్నటువంటి వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోని ఇంతకు ముందే మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. సేమ్ అఘోరి నాగసాధు పెళ్లి కొడుకు అవతారంలో కిడ్నాప్ కి గురైనటువంటి శ్రీవర్షిని పెళ్లి కూతురు అవతారంలో ఇద్దరిని కూడా అందంగా అలంకరించి ఇద్దరిని ముస్తాబు చేసి ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగా ఇద్దరిని రెడీ చేసి తీసుకొచ్చి పెళ్లి పీటలు ఎక్కించినట్టు పెళ్లి పీటల పైన వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇద్దరిని తాళి కట్టిస్తున్నటువంటి దృశ్యాలు మనకు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. సందీప్, రైట్, అంటే పెళ్లి చేసుకుని హైదరాబాద్ కు వస్తానని చెప్పింది కదా, హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? శ్రీవర్షిని గత 2 రోజుల నుంచి మీడియాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అఘోరి నాగసాధు మాత్రం మేము ఈ రోజు మంచి ముహూర్తం ఉంది, ఇద్దరం ఫిక్స్ అయి ఉన్నాము, పెళ్లి చేసుకోబోతా ఉన్నాము, ఈ వీడియో త్వరలో రిలీజ్ చేస్తాము అంటూ కూడా క్లియర్ గా ఈ విషయాన్ని తెలియజేసింది. కాబట్టి వాటి ప్రకారంగానే అఘోరి నాగసాధు లేడీ శ్రీవర్షిని ఇద్దరు కూడా వారు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ముహూర్తం ప్రకారంగా ఇద్దరు కూడా వివాహం ఆడారు. లేడీ అఘోరి తన చేతిలో తాళ్ళు పట్టుకొని పసుపు కొమ్ము పసుపు తాడు చేతిలో పట్టుకొని శ్రీవర్షిని మెడలో తాళి కడుతూ 7 అడుగుల్లో బంధం మాది అంటూ వాళ్ళు ప్రజలందరికీ తెలిసే విధంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మమ్మల్ని చేసినా ఎన్ని అడ్డంకులు ప్రయత్నం చేసినా మా సంకల్పంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాము, నేను శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నాను, శ్రీవర్షినితో ఇక నుంచి జీవితం కొనసాగిస్తాను అంటూ కూడా తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా కట్టుబడి ఈ రోజు పెళ్లి చేసుకుని 7 అడుగులు నడుచుకుంటూ అందరి సమక్షంలో తాళి కట్టి ఆ తాళి అందరికీ చూయించుకుంటూ నేను శ్రీవర్షిని వివాహం ఆడుతా ఉన్నాను చూడండి అంటూ కూడా ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో స్క్రీన్ పైన కనబడతా ఉంది. ఇద్దరు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగే ఒక సాంప్రదాయబద్ధంగా హిందూ సంస్కృతిలో ఏదైతే ఒక అమ్మాయికి ఏ రకంగా వివాహం ఆడతారో అదే పద్ధతిలో ఇద్దరు దుస్తులు వేషవధారణ పెళ్లి కొడుకు సెటప్ లో
అఘోరి నాగసాధు, పెళ్లి కూతురు సెటప్ లో శ్రీవర్షిని ఇద్దరు కూడా వివాహం ఆడుతున్నటువంటి అఫీషియల్ వీడియో వెలుగులోకి వచ్చింది, బయటపడింది. ఆ వీడియో లీక్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీవర్షిని తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ఈ ఆందోళనలో ఉన్నటువంటి సమయంలో కూడా వీరు శ్రీవర్షిని ఎక్కడుంది, ఆరోగ్య పరిస్థితి అని ఆరా తీసే లోపే మధ్యప్రదేశ్ లో ఒక ఆలయంలో ఇద్దరు వివాహం ఆడుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. దీనిపైన కుటుంబ సభ్యులు ఏ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు, ఎలా దీన్ని డిస్కంటిన్యూ చేస్తారు, ఎలా వీరిని అడ్డుకుంటారు అనేది మాత్రం ఇప్పుడు కన్ఫ్యూజన్ గా ఏర్పడింది. కాబట్టి అన్న విధంగానే లేడీ అఘోరి మాత్రం శ్రీవర్షిని ఎక్కడ కూడా ఒత్తిడి చేయకుండా, తన పైన ప్రెషర్ పెట్టకుండా, బలవంతం చేయకుండా, ఎక్కడ కూడా తనను బెదిరించి తీసుకుపోయినటువంటి సందర్భాలు లేవు. కానీ శ్రీవర్షినే సొంతంగా తన ఇంట్లో నుంచి బయలుదేరి నేను ఇక్కడ ఉండలేను, మా పేరెంట్స్ తో నేను ఎక్కువ రోజులు ఉంటే నన్ను బంధించి ఇబ్బందికి గురి చేసి నన్ను చనిపోయేంత వరకు కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఛాన్స్ ఉంది, కాబట్టి నేను దీన్ని ఒప్పుకోలేను. నా జీవితం అంతా కూడా లేడీ అఘోరి తోటే, శ్రీనివాస్ తోటే నేను వివాహం ఆడబోతా ఉన్నాను. వివాహం ఆడినటువంటి వీడియోని కూడా ఇప్పుడు ప్రస్తుతం మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలన్నీ కూడా స్క్రీన్ పైన క్లియర్ గా కనబడతా ఉన్నాయి. వారిద్దరూ వివాహం చేసుకొని మేమిద్దరం వివాహం చేసుకున్నాము, ఇవి ఖచ్చితంగా అందరి ప్రజలకు తెలియాల్సిందే, ఈ విషయాలన్నీ కూడా తెలుగు ప్రజలకు తెలియాల్సిందే. నేను ఏదో ట్రాప్ చేశానని, మోసగించానని, అమ్మాయిలని వాడుకుంటానున్నానని, అమ్మాయిలతో వ్యభిచారం చేయించానని, ఇవన్నీ రకరకాల వార్తలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. వాటన్నిటినీ కొట్టిపారేయడానికే నిజమైనంగా మేము ఒక దంపతులుగా కాబోతా ఉన్నాము. ఆ దంపతులు ఈ రోజుతో మేము శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నాను. ఒక ముహూర్తం ప్రకారంగా అందరి సమక్షంలో దేవుడి ఆలయంలో ఈ వివాహం ఆడాను అన్నట్టుగా కూడా ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సందీప్, రాధిక కూడా నన్ను పెళ్లి చేసుకుని మోసం చేశారు అంటూ కంప్లైంట్ ఇచ్చింది కదా, ఆ వర్షన్ ఏంటి రవితేజ? ప్రస్తుతం శ్రీవర్షిని కుటుంబ సభ్యులు అయితే మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చారు. తన కూతురుని ఏదో వశీకరణ చేసి తన కూతురు తన కుటుంబ సభ్యులకు కాకుండా తనని ఇక్కడి నుంచి ఏదో రకంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా కూతురు విషయంలో మాకు రక్షణ కల్పియండి, మా కూతురు విషయంలో మా కూతురుని రక్షించి మాకు ఆ కుటుంబ సభ్యులకు మా కూతురు శ్రీ వైష్ణవిని అప్పచెప్పండి అంటూ కూడా గతంలో కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు దీనిపైన దృష్టి పెట్టారు. కానీ అమ్మాయి మేజర్ కాబట్టి ఈ మేజర్ విషయంలో పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు. ఇంటికి వచ్చినటువంటి శ్రీవర్షిని ఈ కొన్ని రోజుల పాటు ఇంట్లో ఉన్నట్టుగా ఉండి, తన కుటుంబ సభ్యులతో కలిసినట్టుగా ఉండి, అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి పారిపోయి హైదరాబాద్కు వచ్చి, హైదరాబాద్ నుంచి మళ్లీ తిరిగి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి అఘోరి దగ్గరికి వెళ్లి అఘోరి దగ్గర కలిసి మీడియాకు ఒక రీల్ రిలీజ్ చేయడం జరిగింది. మేమిద్దరం కలిసే ఉన్నాము, కలిసే ఉంటాము, జీవితాంతం మేమిద్దరం ఒక్కటే, మమ్మల్ని ఇబ్బందికి గురి చేయకండి, మేమిద్దరము ఇన్ని రోజుల పాటు ఒక జంట అవ్వాలనుకుంటాము, అధికారికంగా పెళ్లి చేసుకుంటున్నాము, అది మా ఇష్ట ప్రకారంగానే జరుగుతోంది తప్ప ఎవరు కూడా మమ్మల్ని బలవంతం ఇబ్బందికి గురి చేయట్లేదు, మేము ఇష్టంగా ఈ పెళ్లి చేసుకుంటాము, అందరూ మా వివాహాన్ని ఒప్పుకోండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము ముందుకు ఈ రకంగానే వెళ్లాలనుకుంటున్నామంటూ మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని తెలియజేస్తూ శ్రీవర్షిని కూడా ఇదే వర్షాన్ని వెల్లడించింది. అఘోరి నాగసాధు కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. మొదటి నుంచి కాంట్రవర్షియల్ ఎపిసోడ్ గా ఉన్నటువంటి వీరి కెరీర్ అంతా ఇప్పుడు ఈ పెళ్లితో అనేక మలుపులకు దారి తీస్తా ఉందా, లేదా ఇప్పటికైనా హ్యాపీగా సాఫీగా ఉంటూ ఏ ఇబ్బందులకు గురవ్వకుండా ఈ రకంగా కంటిన్యూ అవుతారా, లేదా శ్రీవర్షిని కుటుంబ సభ్యులు ఈ వివాహం పైన ఆబ్జెక్షన్ రేజ్ చేసి ఇదేమైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు, శ్రీవర్షిని ఇప్పటికీ ఒక తెలియని అయోమయం స్థితిలో ఉంది, తనను వశీకరణ చేశారు, తన పైన రుద్ర పూజలు చేశారు, శ్రీవర్షిని మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు, అఘోరి తన పవర్స్ అన్ని ఉపయోగించుకొని శ్రీవర్షిని ఇబ్బందికి గురి చేసి ట్రాప్ చేసింది అంటూ కూడా గతంలో తన అన్న విష్ణు గాని మిగతా కుటుంబ సభ్యులు గాని శ్రీవర్షి విషయంలో తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏకంగా వివాహం చేసుకుంటున్నాము, ఇది మా వివాహ వీడియో, ఇప్పుడు ఎవరు మమ్మల్ని విమర్శిస్తారు, అధికారికంగా చేసుకోలేదు అంటూ కూడా నానా విమర్శలు చేశారు. ఇప్పుడు అఫీషియల్ గా అందరి సమక్షంలోనే అందరూ చూస్తూ ఉండగా అటు గుడి పెద్దలు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు, గుడి సమక్షంలో, అక్కడ దేవుడి సమక్షంలో శ్రీవర్షిని పెళ్లి కూతురులాగా రెడీ అవ్వడము, లేడీ అఘోరి నాగసాధు శ్రీనివాస్ పెళ్లి కొడుకులా రెడీ అవ్వడము, ఇద్దరు కూడా ఒక హిందూ సాంప్రదాయబద్ధంగా ఏదైతే పెద్దలు కుదిరించినటువంటి వివాహం స్టేజ్ పైన జరుగుతుందో అదే పద్ధతిలో, అదే సంస్కృతిలో
చేతిలో లేడీ అఘోరి తాళి పట్టుకొని పసుపు కొమ్ము కట్టి పసుపు తాడు దానికి చేతిలో పట్టుకొని ఆ వీడియో తీసి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మాపై ఎన్ని విమర్శలు చేశారు, ఎన్ని అనుమానాలు వ్యక్తం చేశారు, ఎన్ని కాంట్రవర్షియల్ తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చారు, శ్రీవర్షిని కిడ్నాప్ చేశారని, ఎత్తుకెళ్లారని, కేవలం కొన్ని కోరికలు తీర్చుకోవడానికి శ్రీవర్షిని తీసుకెళ్లారంటూ ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో అవన్నీ కూడా కొట్టి పారేసే విధంగా, తిప్పికొట్టే విధంగా లేడీ అఘోరి చేతిలో తాళి పట్టుకొని ఆ తాళి శ్రీవర్షి మెడలో గట్టి నేను శ్రీవర్షిని అధికారికంగా పెళ్లి చేసుకున్నానంటూ కూడా తెలియజేస్తూ ఈ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం స్క్రీన్ పైన శ్రీవర్షినితో వివాహం ఆడినటువంటి వీడియో కనబడతా ఉంది. ఇప్పటి నుంచి వీళ్ళు జీవితాంతం ఒక దంపతులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ హిందూ సాంప్రదాయం బద్ధంగా హిందూ సంఘాలు ప్రజలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఒక మగవాడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ తను అఘోరిగా మారి ఆపరేషన్ చేసుకొని సర్జరీ చేసుకున్నటువంటి వ్యక్తి అమ్మాయిని వివాహం చేసుకొని ఏ రకంగా సంసారం చేస్తాడు, కాపురం చేస్తాడు, ఆ అమ్మాయితో ఎలా ముందుకు వెళ్తాడు, వీళ్ళ భవిష్యత్తు తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. తను పనికిరాని స్థితిలో ఉన్నటువంటి అఘోరి ఇప్పుడు యంగ్ వయసులో ఉన్నటువంటి శ్రీవర్షిని వివాహం ఆడి అఘోరి నాగసాధు ఏం చేయాలనుకుంటున్నాడు, ఎలా ఆ అమ్మాయిని జీవితాంతం చూడాలనుకుంటున్నాడు. ఇప్పటికే దేశ విదేశీ పర్యటనలు, ఒక ఇల్లు లేకుండా ఒక గూడు లేకుండా తను ఎక్కడ పడితే అక్కడ తినడము, ఉండడము, శ్మశానంలో అన్నం తినడము, శ్మశానంలో పడుకోవడము, శ్మశానంలో జీవనం సాగించేటువంటి లేడీ అఘోరి ఇప్పుడు శ్రీవర్షిని వివాహం ఆడిన తర్వాత శ్రీవర్షిని ఎక్కడుంటుంది, ఎవరితో ఉంటుంది, ఎన్ని రోజుల పాటు ఈ కారులో వేసుకొని దేశ పర్యటన చేస్తారు, తనకంటూ ఒక ప్రత్యేక ఇల్లు లేకపోయినా వీరు ఏ విధంగా ముందు భవిష్యత్తులో తమ కుటుంబాన్ని ఎక్స్పాండ్ చేయాలన్న ఒక ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్ళాలి. కానీ అఘోరి నాగసాధుకు ఉపయోగపడడు ఏ విషయంలో, తను ఎలాంటి అవసరాలు తీర్చలేనటువంటి వ్యక్తి, ఆ అవసరాలు ఉండకూడదే అంటూ కూడా తను సర్జరీ చేసుకొని మగవాడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆడవారిగా మారి తను ఈ సర్జరీ తీసుకోవడం కారణంగా తను ముందు సంసారానికి పనికిరానని తెలిసి కూడా ఈ శ్రీవర్షిని వివాహం ఆడడం వెనుక ఇంకేదైనా కుట్ర దాగి ఉందా అనే దానిపై కూడా ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో అనేక హిందూ సంఘాలు, సాధువులు, స్వామీజీలు దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో ఇదే లేడీ నాగా సాధు కేసులో మోసపోయినటువంటి రాధిక కూడా వెలుగులోకి వచ్చింది. రాధిక బయటకు వచ్చి నన్ను లేడీ నాగసాధు ఈ రోజు ఘోరంగా అవమానించాడు, ఘోరంగా నన్ను మోసగించాడు, నన్ను ఈ రోజు అవమానించి నన్ను రోడ్డు పాలు చేసి ఇంకో అమ్మాయి శ్రీవర్షిని వివాహం చేసుకోవడానికి అమ్మాయిని ట్రాప్ చేసి అక్కడి నుంచి కూడా వేరే ప్రాంతానికి తీసుకెళ్లి మా అమ్మాయిని కనిపించకుండా చేశాడు అంటూ కూడా ఇటు హిందూ సంఘాలు అటు శ్రీవర్షిని కుటుంబ సభ్యులు దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదేమైనా ఇన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ జరిగినా, ఇన్ని మలుపులు తిరిగినా, ఇన్ని కేసులు నమోదైనా, అమ్మాయిని కిడ్నాప్ కి గురి చేశారనే పోలీసులు కేసు నమోదు చేసినా కుటుంబ సభ్యులు శ్రీవర్షిని వెంటబడి శ్రీవర్షిని ఇలా చేయకూడదు అంటూ కూడా తనకెంత జ్ఞానోదయం కలిగించినా తను మాత్రం ఇంట్లో ఉండలేను, లేడీ నాగసాధుతో మాత్రమే నా జీవితం నేను ఇక ముందు ఉండబోతా ఉన్నాను, ఇద్దరం కలిసి ఒక జంటగా ఉండబోతా ఉన్నాము, పెళ్లి చేసుకోబోతా ఉన్నాము అంటూ కూడా స్వయంగా ముందుగానే వీరు ఇరువురు ఆ విషయాన్ని ప్రకటించి అఫీషియల్ గా ఈ రోజు వివాహం ఆడుతున్నటువంటి వీడియోను కూడా మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. స్క్రీన్ పైన కనబడతా ఉంది క్లియర్ గా పెళ్లి కొడుకు అవతారంలో అఘోరి నాగసాధు, పెళ్లి కూతురు అవతారంలో శ్రీవర్షిని ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి. అఘోరి నాగసాధు బెల్లంపల్లి ఒక పూరి గుడిసెలో కుటుంబ సభ్యులు కష్టం చేస్తే తప్ప గడవలేనటువంటి సిచ్యువేషన్ లో పుట్టినటువంటి శ్రీనివాస్ పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని అతను ట్రైన్ ఎక్కి వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి పద్ధతుల్ని పాటిస్తూ తన గెటప్ ని మార్చుకొని తను మగవాడిగా కాకుండా ఆడవాడిగా ఉండాలి, అఘోరి అవతారం ఎత్తబోతా ఉన్నానంటూ కూడా తన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పి అఫీషియల్ గా తను కుటుంబ సభ్యుల నుంచి దూరం అయ్యి ఇన్నేళ్ల పాటు తను సాధన చేసి శిక్షణ పొంది మళ్లీ తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఇక్కడ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చి జనాలపై దాడి చేయడము, ఫోటో దిగడానికి వచ్చినటువంటి వ్యక్తులపైన దాడులు చేయడము, పోలీసులు అడ్డుకోవడానికి వస్తే పోలీసులను సైతం బండబూతులు తిట్టడము, పోలీసుల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము, ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ అన్ని కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. మీరు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉండి మనతో పాటు శ్రీవర్షిని బ్రదర్ విష్ణు ఆ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. రైట్ విష్ణు గారు చెప్పండి. మొత్తం మీద మీ చెల్లి ఇప్పుడే పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు అసలు తెలియని కూడా తెలియదు.
ఇప్పుడే చేసుకుందండి, ఆల్రెడీ ఇప్పుడే చేసుకుంది, వీడియో కూడా రిలీజ్ చేసింది. తెలియదు, ఇంకా చూసిన తర్వాత చెప్పగలుగుతాను. హలో, యా విష్ణు గారు, చూసిన తర్వాత చెప్పగలుగుతాను, నేను చూడలేదు ఇంకా. అంటే ఇప్పుడు తాళి కట్టింది, విజువల్స్ కూడా బయటకు వచ్చాయి, దీని మీద మీరు ఏం చెప్తారు అసలు? నేను చెప్పడానికి ఏం లేదండి, అంతా అదో పిచ్చిది, ఆడో పిచ్చోడు అంతే, నేనేం చెప్తాను. అంటే మీరు గుజరాత్ నుంచి మీ చెల్లిని మళ్ళీ తీసుకొచ్చారు కదా, మళ్ళీ ఎలా తప్పించుకుంది, మళ్ళీ ఎలా తప్పించుకొని అఘోరి దగ్గరికి వెళ్ళింది? వాళ్ళ అమ్మగారు తీసుకుని వెళ్ళారు ఇంటికి, ఆ క్రమంలోనే పారిపోయి వెళ్ళిపోయింది మళ్ళీ. అంటే మళ్ళీ మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదా? ఈసారి చేయడానికి పోలీసులు సహకరించాలంటే ఎలా చేస్తారు? ఎన్నిసార్లు వాళ్ళు మాత్రం చేయగలుగుతారు. అంటే నెక్స్ట్ ఏంటి, మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? కోర్టుకి వేస్తానండి. విష్ణు గారు, కోర్టుకి వేస్తామండి ఈ విషయాన్ని. హలో, యా విష్ణు గారు, ఈ విషయాన్ని కోర్టులో తెలుస్తామండి. యా హలో, అంటే మీరు తీసుకొచ్చారు కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయింది? అంటే మీరు ఏమైనా మాకేం చెప్పలేదు కదండి, పారిపోయింది అంతే. యా ఓకే. च मयो भवाय च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च ॐ वायाय स्वाहा प्रजवाय स्वाहा वियाय स्वाहा कृतवे स्वाहा वचवे स्वाहा वर्ते स्वाहा मदाय स्वाहा मुदाय स्वाहा शृण्वे स्वाहा निवे स्वाहादित्याय स्वाहा विष्णवे स्वाहा आयुर्जे कल्पताम् नहीं आ रहा, दोनों आटे लगाने उसमें थ्रेड है वो अच्छी बात है। ठीक है राम, बोल दुर्गा महारानी की जय। नमो नमो नमेस्तिष्ठेभ्यो नमो नमो शवाभ्या शवापति विश्वभो नमो नमो शेभ्यो शपति विश्वभो नमो नमो अवाभ्या अवनिधिभ्यो विश्वभो नमो 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 ओम गणभ्या गणपति विश्वभो नमो नमो वातेभ्यो वातपति विश्वभो नमो नमो। अब एक दीपक को बीच में रख देते हैं, फेरे फिरवा देते हैं। है वैसे ये रहने दो, आगे कौन थोड़े थोड़े जो फेरे पे दूल्हा होता है। चार मैं पहले रह गया और कितना बार घूमते? चार बार। पिला दो, ऐसे नहीं डायरेक्ट ऐसा डाल के पिना, अभी मत पिना उसको, पिना के फिर पीछे लगा, फिर पीछे लगा, कैसा जाएगा पेट? यहीं से बैठे 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 అన్నంతా పనిచేసింది అఘోరి, శ్రీవర్షినికి తాళి కట్టి పెళ్లి చేసుకుంది. మధ్యప్రదేశ్లోని ఆలయంలో అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు. ఆలయ పండితులు పెళ్లి మంత్రాలు చదువుతుండగా అందరి ముందు శ్రీవర్షినికి తాళి కట్టింది అఘోరి. అనంతరం తలంబ్రాలు పోసుకుని అగ్ని చుట్టూ 7 అడుగులు నడిచారు. దీంతో అక్కడ ఉన్నవారు అక్షంతలు వేసి వారిని ఆశీర్వదించారు. ఇప్పుడు అఘోరి పెళ్లి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అఘోరి శ్రీవర్షిని పెళ్లిపై వర్షిని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిని తమకు కాకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అఘోరిపై కఠిన చర్యలు తీసుకుని తమ కూతురిని తమకు అప్పగించాలని కోరుతున్నారు. वरुतिने च नमः कृताय सुदक्षिणाय च नमो दुन्दुव्याय च अनन्याय च ॐ नमः सम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च ॐ वायाय स्वाहा प्रजवाय स्वाहा वियाय स्वाहा कृतवे स्वाहा वचवे स्वाहा वर्ते स्वाहा मदाय स्वाहा मुदाय स्वाहा शृण्वे स्वाहा निवे स्वाहादित्याय स्वाहा विष्णवे स्वाहा
आयुर्जे कल्पताम् नहीं आ रहा, 2 आटे लगाने हैं उसमें थ्रेड है, थ्रेड है। वो रखी बात है। अच्छा ठीक है, बोल दुर्गा महारानी की जय। नमो नमो नमेस्तिष्ठेभ्यो नमो नमो शभाभ्य शभापति विश्वभो नमो नमो शेभ्यो शपति विश्वभो नमो नमो अवाभ्य अवनिधिभ्यो विश्वभो नमो 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 ओम गणभ्य गणपति विश्वभो नमो नमो वातेभ्यो वातपति विश्वभो नमो नमो